దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము పరిశుద్ధాత్మకు వచ్చిన ధ్యానాంశములలో ఈ దినమున 14వ అధ్యాయం అండి. భాషలతోటి మాట్లాడుట ప్రయోజనములు. మొదటిగా క్షేమాభివృద్ధి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారం భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును. భాషలతో మాట్లాడువాడు తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును. చాలామంది తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోరండి. ఎందుకనగా వారు భాషలతోటి మాట్లాడరు కనుక. వారు తమకు క్షేమాభివృద్ధి చేసుకొనకుండా సంఘమునకు అనగా చర్చికి కలుగు చేయాలని చూస్తారు. నీవు క్షేమాభివృద్ధి చేసుకునే మార్గములలో భాషలతోటి మాట్లాడడం ఒకటి. నీ ఆత్మను నిర్మాణం చేసుకోవడానికి భాషలతోటి మాట్లాడడం మానవాతీత పద్ధతి అండి. స్మిత్ విగ్గిల్స్వర్త్ అనే గొప్ప దైవజనుడు ఒకసారి తాను బాహ్యముగా కంటే ఆంతరికంగా 1000 రెట్లు పెద్దవాడినయ్యాను అన్నారండి. కారణం తాను తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు కనుక. అందుచేతనే ఒక శవం ఎదుట ధైర్యంగా నిలబడి జీవమును తిరిగి రమ్మని ఆజ్ఞాపించాడట. స్నేహితులారా, బిడ్డలారా, విశ్వాసులారా, భాషలు మాట్లాడడం ద్వారా మీకు మీరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు. ప్రసంగానికి వెళ్ళక ముందు గంటల కొలది భాషలతో మాట్లాడే కొంతమంది సేవకులను మనకి అనేక చోట్ల మనం చూస్తూ ఉంటామండి. రెండవదిగా పరలోకానికి తక్షణ తంతి. ఏమనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం ప్రకారం భాషలతోటి మాట్లాడేవాడు మనుషులతోటి కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడెవడనో గ్రహింపడు, కానీ వాడు ఆత్మ మర్మములను పలుకుచున్నాడు. మనము భాషలతోటి మాట్లాడినప్పుడు మనుషులతోటి మాట్లాడము, కానీ దేవునితోనే మాట్లాడుచున్నాము. ఆహా, నీవు నేను దేవునితో మాట్లాడుట కంటే ఇంకేం పని ఉందండి? భాషలతోటి మాట్లాడడము పరలోకంలో ఉన్న దేవునితో తక్షణమే సంభాషించడం అన్న మాటే కదా. మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించగలిగితే 12 మంది శిష్యులను పిలవడంలో ఆయన ప్రధాన ఉద్దేశము ఏమనగా వారు ఆయనతోటి ఉండి ఆయన పరిచర్యను వెంబడించడం. నీవు దేవునిని నీ ప్రాంతీయ భాషతోటి ఆరాధించాలనుకుంటే అలాగే చేయవచ్చును, కానీ సమస్య ఏమిటంటే అందుకు మాటలు చాలవు కదండి. కానీ భాషలతోటి మాట్లాడుటకు మాటలకు కొదువు ఉండదు. నీవు మాట్లాడే కొలది నీకే తెలియదు. నీవు మాట్లాడేది నీకే తెలియదండి. భాషలు మాట్లాడేటప్పుడు భాషలతోటి అరవనక్కర్లేదు, కానీ మాట్లాడితే సరిపోతున్నాడు. ఒకడు భాషలతోటి మాట్లాడుచున్నప్పుడు దేవునితో మర్మములు మాట్లాడుచున్నాడు అన్నమాట. భాషలతోటి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయగలుగుతాడు, కానీ స్వార్థ ప్రార్థన ఉండదండి. మూడవదిగా ధైర్యం. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం ప్రకారం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యం ధైర్యంగా బోధించిరి. నీవు భాషలతో మాట్లాడినప్పుడు ప్రజల ముందు నిలబడడానికి ధైర్యం వస్తుంది. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడని సాక్ష్యం ఇయ్యగలవు. శిష్యులు యేసుక్రీస్తు మరణించిన తర్వాత వారు పిరికివారుగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది భాషలతో మాట్లాడినప్పుడు ధైర్యంగా నిలబడి మీరు యేసుని చంపిరి అన్నారండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం ప్రకారం. నాలుగవదిగా దేవుడు మన ద్వారా విజ్ఞాపన చేయును. బ్రహ్మపత్రిక 8వ అధ్యాయం 26-27 వచనంలో అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవాలని మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యంగానే మూలుకలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో తెలుసుకున్నాను. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. నీవు భాషలతో మాట్లాడినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు పరిశుద్ధాత్ముడు నీ ద్వారా ప్రార్థిస్తాడు. దేవుని ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తాడండి. పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయడానికి వారి అవసరములు నీకు తెలియకపోయినా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడే దైవ చిత్తానుసారముగా నీ ద్వారా విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి భాషలతో ప్రార్థించినప్పుడు ఆఫ్రికాలోనూ
అమెరికాలోనో లేదా ప్రపంచంలో ఏ ప్రాంతంలోనో ఉన్న పరిశుద్ధిని కొరకు ప్రార్థిస్తావు. భాషలతోటి ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన చేయకుండా నిరోధిస్తుందండి. ఐదవదిగా మెలకువ. ఎఫెసీ పత్రిక 6:18 ప్రకారం ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడం. ఆత్మలో ప్రార్థన చేయటం వలన ఆత్మీయ పోరాటం చేయడానికి, మెలకువగా ఉండడానికి తోడ్పడుతుందండి. భాషలతో మాట్లాడుట అనగా ఆత్మలో ప్రార్థన చేయటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 నుంచి 16 యెషయా గ్రంథం 28 కూడా గమనించగలమండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయటం. ఆరవదిగా విశ్రాంతి. భాషలతోటి మాట్లాడడం నిజమైన విశ్రాంతినిస్తుందండి. మనసు కలత చెందినప్పుడు నీవు చేయవలసిందల్లా ఏమనగా భాషలతో ప్రార్థించడమే. యెషయా గ్రంథం 28:12 ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఏడవదిగా నెమ్మదండి. యెషయా గ్రంథము 28:12 ప్రకారం నిజమే, అలసిన వారికి నెమ్మది కలుగచేయడు. భాషలతో మాట్లాడినప్పుడు అలసిన వారికి నెమ్మది కలుగచేస్తుందండి. ఎనిమిదవదిగా ఫలాలను ఉద్భవిస్తాయి. గలతీ పత్రిక 5:22-25 అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటూ ఆత్మఫలము ఉద్భవిస్తుందండి. ఫలమునకు పని భేదం ఉంది. శ్రమ యొక్క ఫలితము పని. ఉదాహరణకు ఒక కర్మాగారంలో పని వలన ఒక వస్తువు తయారవుతుంది, కానీ ఫలము మనము చేయలేమండి. దానిని పోలిన ప్రతిరూపాన్ని చేసి రంగులు అద్దవచ్చు, సువాసన అంటించవచ్చు, రుచిని కూడా కలుగ చేయవచ్చు, కానీ అది ఇంకా తయారు చేసిన దానివల్లే ఉంటుందండి. సహజంగా పెరిగిన దాని ప్రతిఫలమే ఫలం. నిజానికి ఫలము మూర్తి భవించిన స్వభావం చెట్టు దాని పండు వలన తెలియచేయనండి. మత్తయి సువార్త 12:33 ప్రకారం సంఘము ఎదుగుదల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:27-28 భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. భాషలతో మాట్లాడిన దానికి అర్థం చెప్పబడితే అది సంఘక్షేమాభివృద్ధికి కావలసినంత ప్రవచనాత్మక సందేశం తెలియజేస్తుందండి. 10వదిగా వరములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:7 ప్రకారం అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుందండి. భాషలతో ప్రార్థన ఆత్మవరాల వైపు నడిపిస్తుందండి. 11వది నదులు. యోహాను సువార్త 7:37-38 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. 12వది దయ్యమునకు అర్థం కాదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:2 ప్రకారం భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. నీవు భాషతో మాట్లాడినప్పుడు దయ్యము అర్థం చేసుకోలేడండి. నిజానికి ఆ దయ్యాన్ని గందరగోళంలో పడేస్తుందన్నమాట. నీవు ఏమి ప్రార్థన చేస్తున్నావో, ఎందుకు ప్రార్థన చేస్తున్నావో దయ్యానికి తెలియదు కాబట్టి. 13వది మనస్సు మళ్ళుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:14 ప్రకారం నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, మనసు ఫలవంతముగా ఉండదు. భాషలతో మాట్లాడితే మనసు వివరించే దాని నుండి వేరుపరుస్తుందని. ఎందుకనగా మన గ్రహింపు ఫలవంతమైనది కాదు. మనసు పరిజ్ఞానం చెందకుండా మూసి బంధించే మార్గం భాషలతో ప్రార్థించడం ఒక్కటే. భాషలతో ప్రార్థన మనసును మార్గం నుండి మళ్ళిస్తుందండి. ఆత్మ మాత్రమే ఆ దినాలు ఉంటుందండి. 14వదిగా విశ్వాసాన్ని వృద్ధిపరుస్తుంది. యూదా పత్రిక 1:20 ప్రకారం మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు,
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. భాషలతోటి మాట్లాడుట విశ్వాసమును ఉత్తేజపరచడమే కాకుండా దేవుని మీద ఆధారపడడానికి సహాయపడుతుందండి. భాషలతోటి మాట్లాడుట కంటే బా సారీ భాషలతో మాట్లాడాలంటే విశ్వాసము కావాలండి. మీ విశ్వాసము నిర్మించుకోవడానికి పరిశుద్ధాత్మలో ప్రార్థించడము తప్పనిసరి అండి. ఆమేన్.